ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ను అద్దె బస్సుల యాజమాన్య సంఘాలు ఆశ్రయించాయి. మహాలక్ష్మి పథకం వల్ల అద్దె బస్సులకు నష్టం జరుగుతుందన్నారు. పథకం అమలులో లేనప్పుడు మా అద్దె బస్సులలో 50 నుండి 60 మంది ప్రయాణికులు ఎక్కేవారని, కానీ ఇప్పుడు 100 మంది ఎక్కుతున్నారన్నారు. దాని వలన బస్సు ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. బస్సులు పెంచి కిలోమీటర్కి 3 నుంచి 4 రూపాయలు పెంచాలని, బస్సులో ప్రయాణించే వారికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేలా డిమాండ్ చేశారు. మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి ఏ రోజైనా సరే మేము అనుకూలంగానే ఉంటాము, సానుకూలంగానే పనిచేస్తాము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మాకు 55 మంది ఎక్కే బదులు 150 మంది ఎక్కుతున్నారు. పల్లె వెలుగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, ఓనర్లు అందరూ. ఆయిల్ రావట్లేదు, మెయిన్ ఆయిల్ ఒకటి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇన్సూరెన్సు 55 మందికి 45 మందికి వాడు ఇచ్చేదానికి ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆర్టీసీని బేర్ చేయమంటున్నాం. మేము కాదు, ఇక ఆర్టీసీని బేర్ చేసుకోండి, లేదంటే 55 మందిని సిట్టింగ్ కెపాసిటీ ఎక్కేయండి. ఈ ముఖ్య కారణాలు ఇవే ఉన్నవి. కాబట్టి మేము గవర్నమెంట్కి కరోనాలో కూడా మేము చాలా నష్టపోయి, ఎంతోమంది ఓనర్లు చితికిపోయి బతికి ఎట్లా బస్సులు తిప్పుతున్నాము. కానీ ఇప్పుడు ఇది పెట్టారు, అయినా సరే మేము తిప్పుతున్నాము. కానీ మాకు రావాల్సిన న్యాయం చేకూర్చమని మేము మీ దృష్టి ద్వారా తెలియజేస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద